అయితే దయ్యంతోనే దెబ్బ కొట్టాలి. ఎవరో నన్ను గుర్తు చేశారు. ఒకరికి చేతపడి చేయాలి. దాని తల వెంట్రుకలు కాలి కింద మట్టి తీసి కట్టి విడిచిన బట్టలో మూటగట్టి తను. నేను అడిగినవన్నీ ఈ రోజు సాయంత్రంలోగా నాకివ్వక్క. ఈ రోజు రాత్రే పూజ మొదలవుతుంది. ఇదేగా రావే రావే. ఏదో ఒకరోజు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దానికి నిన్ను పర్మిషన్ చేస్తాను చూడు. ఇది కాఫీయా కషాయమా? నువ్వే తాగవే. నీ ఆస్తి పోయింది, నన్ను పెంచి పోషిస్తావనుకుంటే నీ ఉద్యోగం పోయింది, ఆఖరికి ప్రశాంతంగా చేసుకుంటున్న నా ఉద్యోగం పోయింది. ఇక నీ దగ్గర నాకు కావాల్సింది ఏం మిగిలిందే?
అన్నయ్య నీకో మంచి సంబంధం చూశారు. 2 రోజుల్లో నిన్ను చూడటానికి వస్తున్నారు. వాళ్ళు అలాగే వస్తూ ఉంటారు, చూసి వెళ్తూ ఉంటారు. ఫలితం ఏమీ ఉండదు వదినా. చాలా మందికి నేను నచ్చను. నన్ను కాకుండా అన్నయ్య ఇచ్చే కట్నం డబ్బులు కాసిపడి చేసుకోవాలనుకునే వాళ్ళు నాకు నచ్చరు. మిగతా సంబంధాల్లాగే ఈ సంబంధం కూడా అవుతుంది చూడు. ఏం కాదు, ఈసారి నేను చెప్తున్నాను, ఈ సంబంధం తప్పకుండా ఓకే అవుతుంది. ఎవరు కావాలండి మీకు? నిషా ఉందా? ఉంది, లోపల ఉంది. రండి కూర్చోండి, పిలుస్తాను. హలో, ఏమండి? ఎవరండి అతను? నాకేం తెలుసు. ఎవడో వచ్చాడు, నిషా కావాలని అడిగాడు. పిలుస్తాను కూర్చొనే లోపల నాకంటే ముందు లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడు. నేను నీలాగే ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నాను. అనర్థం కలిగించే పనులు చేస్తే ఇలాంటి అర్థం కాని దృశ్యాలు ఎన్నో చూడాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతోందండి మన ఇంట్లో? ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆవిడ ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. చివరికి మనం ఇబ్బందుల్లో పడతామేమోనండి. ఒకసారి ఆలోచించండి. నిన్ను చేసుకుని నేను పడుతున్న ఇబ్బందుల కంటే దానివల్ల నాకు పెద్ద ఇబ్బందులు ఏం రావులే. నా మీద కోపంతో మీరేం చేస్తున్నారో మీకే అర్థం కావడం లేదండి. ముందు తనొక్కతే ఇంట్లో ఉంటుందన్నారు, ఇప్పుడేమో ఎవరినో తీసుకొచ్చి బెడ్రూమ్లో తలుపేసి కూర్చుంది. ఇదంతా ఎవరైనా చూస్తే మన గురించి ఏమనుకుంటారండి? ఎవడేమనుకుంటే నాకేంటే, అది మన ఇంట్లో ఉంటున్నందుకు నాకు డబ్బులు ఇస్తోందా లేదా అన్నదే ముఖ్యం. దానికోసం ఎవడొచ్చినా తలుపులేసుకొని లోపల కూర్చున్నా నాకు అనవసరం. అయినా నేను నీకేం చెప్పానే? మీ బాబాయ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చే విషయం తప్ప ఇంకే విషయం మాట్లాడినా కాళ్ళు విరగ్గొడతానని చెప్పానా? మళ్ళీ ఈ మ్యాటర్లో ఇంటర్ఫేర్ అవుతావేంటి? నోరు మూసుకొని నీ పని చూసుకో. ఓ వెళ్ళు. థ్యాంక్ యూ. ఏయ్ హలో, వచ్చాడు, బ్రీఫ్ కేసుతో లోపలికి వెళ్ళాడు, తిరిగి ఖాళీ చేతితో బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళాడు. అసలు వీడు ఎందుకు వచ్చాడు? నాకెందుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు? మధ్యలో ఏం చేశాడు? ఏమన్నా అడుగుదామంటే తొక్కలో కండిషన్ ఒకటి పెట్టింది. అంతా కన్ఫ్యూషన్గా ఉంది. నిషా,
ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరు? ఇవన్నీ అడిగితే ఇప్పుడే సామాన్లన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ, ఏదో క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగాను. ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు. ఇంత చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఎందుకు? ఇప్పుడు వచ్చింది ఎవడో, వాడు తెచ్చిన బ్రీఫ్ కేసులో ఏముందో నేనేమీ అడగను. ఓకేనా? దట్స్ గుడ్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏ హెల్ప్ చేసినా నువ్వు నా రుణం ఉంచుకోవుగా. చెప్పు, ఏం చేయాలి? నీకు అడ్రస్ ఇస్తాను. ఈ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి వాళ్ళకిచ్చి వాళ్ళిచ్చే బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నాకివ్వాలి. ఈ పని నువ్వు చేస్తే నీకు 50,000 ఇస్తాను. డీల్ ఓకేనా? అక్క, నేను చెప్పినవన్నీ రెడీ చేసావా? ప్రియా, ఆ, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? కాంచన మమ్మీ. ఆహా, ఏమిటి విషయం? ఎప్పుడు ఉండే రొటీన్స్ అదే మమ్మీ. భార్గవిని ఎలా బయటికి పంపించాలా, తన చెల్లెల్ని సూర్యకిచ్చి ఎలా పెళ్లి చేయాలని ఐడియాలు అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు ప్రియా, కాంచన్ని బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు. ఇప్పుడు నేనెంత చెప్తే అంతే మమ్మీ. కాకపోతే నేను తనకి హెల్ప్ చేస్తున్నానన్న భ్రమలో తనుంది. కానీ ఏదో ఒకరోజు దానికి పెద్ద షాక్ ఇస్తానన్న విషయం తెలీదు. దానికి సరి అయిన గుణపాఠం జరగాలి ప్రియా. ఆ రోజు గుళ్ళో పెళ్లి జరిగినప్పుడు అది నన్ను ఎన్నెన్ని మాటలంది. ఇంకా చాలా చేసింది మమ్మీ. సూర్యతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పి భార్గవిని అడ్డు తొలగించుకొని దాని చెల్లికి లైన్ క్లియర్ చేయడానికి నాతోనే నాటకం ఆడుతుందా? అసలు నాటకం అంటే ఎలా ఉంటుందో దానికి నేను చూపిస్తాను. ఏ చెల్లెల కోసం అది నా ప్రేమను అడ్డు పెట్టుకుందో అదే చెల్లెల్ని అడ్డు పెట్టుకొని దాంతో నేను ఆడుకుంటాను మమ్మీ. ఏ చెల్లెల కోసం అది నా ప్రేమను అడ్డు పెట్టుకుందో అదే చెల్లెల్ని అడ్డు పెట్టుకొని దాంతో నేను ఆడుకుంటాను మమ్మీ. తల్లి కూతుళ్ళిద్దరూ అంత సీరియస్గా దేని గురించి మాట్లాడుతున్నారు? ఇద్దరినీ ఇలాగే మాట్లాడిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది వేస్తారు. విషయం ఏంటో కనుక్కొని ఫుల్ స్టాప్ పెట్టాలి. సూర్య నుంచి భార్గవిని దూరం చేసే ప్లాన్ ఎంతవరకు వచ్చింది? దాన్ని సూర్య నుంచి దూరం చేయడం అంత ఈజీగా అయ్యేటట్లేదు మమ్మీ. ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వడం లేదు. నువ్వే అలా అంటే ఎలాగే? ఆ సూర్య నుంచి భార్గవిని దూరం చేయకపోతే సూర్య నీకెలా దగ్గరవుతాడు? అవుతాడు మమ్మీ. సూర్య తప్పకుండా నావాడవుతాడు. దాన్ని బయటికి పంపించడం మనుషుల వల్ల అవ్వటం లేదు కాబట్టే ఆ పని దయ్యాల వల్ల అయ్యేటట్టు చేస్తున్నాను. దానికి పిచ్చి పట్టించడం, సూర్య నుంచి దూరం చేయడం ఇంకెంతో కాలం పట్టదు. మీ నాన్న ఇస్తున్నారు, టాపిక్ చేంజ్ లేకపోతే లేని పొంతాలు కానీ. ఇప్పటి వరకు తెగ చెవులు కొనుక్కున్నారు. నేను రాగానే మాట్లాడటం మానేశారు. నేను రావటం అంత ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతారు? అయితే నా అనుమానం కరెక్టే. మీరు ఖచ్చితంగా ఎవరికో ఇబ్బంది కలిగించే విషయం గురించే మాట్లాడుతున్నారన్నమాట. చెప్పండి, మళ్ళీ ఎవరి మీద గురి పెడుతున్నారు? అసలు ఏమిటండి మీ ఉద్దేశం? మేమేం మాట్లాడుకుంటున్నాం మీకు తెలుసా? భార్య పిల్లలన్న అభిమానం కూడా లేదు మీకు. ఎప్పుడు మా గురించి వంకరగా ఆలోచించడం అలవాటైపోయింది మీకు. మీరు చేసే పనులు తిన్నగా ఉంటే నేనెందుకు వంకరగా మాట్లాడతాను? సర్లే, ఈ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ప్రియకు మంచి సంబంధం చూశాను. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. వచ్చే వారమే ఇండియాకు వస్తున్నాడు. అలాగే ప్రియను కూడా చూసి వెళ్తాడు. నా కోసం ఎవరు చూడటానికి రావక్కర్లేదు డాడీ. నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో? మొన్నటి వరకు ప్రేమంటూ సూర్య వెంట తిరిగినట్లు ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు. ఒకవేళ అలాంటిదే ఉంటే సూర్యని ప్రేమించినప్పుడు ఎంత ధైర్యంగా చెప్పానో ఇప్పుడు అంతే ధైర్యంగా చెప్పగలను. మరి ఇంకేంటి ప్రాబ్లం?
అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు. నీకింతకంటే మంచి సంబంధం ఎక్కడా దొరకదు. వాడు సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తే నాకేంటి, తొక్కలు బిజినెస్ చేస్తే నాకేంటి? నేను చేసుకోబోయేవాడు నా మనసుకి నచ్చిన వాడై ఉండాలి. మీరెప్పుడైనా నా పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే నాకెవరైనా నచ్చిన వాళ్ళు దొరికారా అని అడగండి, అంతేకాని మీరే పెళ్లి కొడుకుని చూసి నా దగ్గరికి తీసుకురాకండి. ఏంటి దీని పద్ధతి? పెళ్లి చేద్దామంటే ఇలా మాట్లాడుతుందేంటి? దానికి నచ్చిన వాడిని అది చేసుకుంటానంటోంది కదా, మధ్యలో మీకెందుకు టెన్షన్? టెన్షన్ నాకు కాకపోతే ఎవరికుంటుంది? ఇదేమో నచ్చిన వాడినే చేసుకుంటా అంటుంది. మొన్న సూర్య విషయంలో జరిగిన గొడవ సరిపోలేదా? అలాగని దానికి ఇష్టం లేని వాడికి ఇచ్చి కట్టబెడతారా? మీకు చేతనైతే దానికి ఎవరిష్టమో తెలుసుకొని వాడికిచ్చి పెళ్లి జరిపించండి, అర్థమైందా? వదినా వదినా, ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. అవును, ఇదేంటి ఎలా చిరిగింది? ఇది చిరిగినట్టు కాదు, ఎవరో కావాలని కట్ చేసినట్టుంది. చూడొదినా. ఎవరో ఎందుకు కట్ చేస్తారు? ఉతికి ఆరేసినప్పుడు ఏదో తట్టుకొని చిరిగిపోయి ఉంటుంది. ఆ చిరిగిన చోట ఎంబ్రాయిడింగ్ చేస్తే సరిపోతుంది. ఏం కాదులే కానీ తీసుకెళ్లి రూమ్లో పెట్టు. హలో, ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు చెప్పిన చోటుకి వచ్చాను. ఇక్కడ ఎవరూ లేరే? నువ్వు ఎక్కువసేపు ఉండడం అంత సేఫ్ కాదు. నీకు ఎదురుగా కాలిబాట కనపడుతుందా? ఆ, అలాగే నడుచుకుంటారా? అంతా చూసినట్టే చెప్తున్నారు. ఎక్కడున్నారు మీరు? నిషా మేడం చెప్పింది మర్చిపోయావా? క్వశ్చన్స్ వద్దు, చెప్పింది చెయ్యి. అలాగే. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి